లేదు పాపం ఢిల్లీ మీడియాకి సాయిరెడ్డి గారి మీద ఫోకస్ ఎక్కువ. ఎందుకంటే ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారు కదా, ఆయన వాళ్ళు కలుస్తుంటారు కదా. మిగిలిన నాయకులతో పెద్దగా సంబంధాలు లేవు వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి, ఓన్లీ సాయిరెడ్డి గారు. అందుకని వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్ది రాశారు. ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీకాంత్ గారు కుటుంబంలో చిచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, భారతిరెడ్డి గారు దగ్గరుండి ఈయనకు పొగబెట్టి పంపించారు ఒకటి. అలాగే నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సఫోకేట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ఆయనకు కావాల్సిన వాళ్ళందరినీ దూరం చేయడం ద్వారా ఆయన్ని ఒంటరిని చేసే ప్రయత్నం. వీళ్ళకి మీకు ఎలా అర్థమవుతుందంటే ఆయన సింహం సింగిల్గా వస్తుంది, ఒక్కడే వస్తాడు, అందరూ వెళ్ళిపోతే సింగిల్గానే రావాలి, ఏం చేస్తారు? మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభోదయం చెప్తున్నా. అందరూ కూడా రకరకాలుగా ఈ విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడుకోవడము నిన్న ఏబిఎన్ ఛానల్లో చూసా. లేనివి ఉన్నవి అంటే ఆయన చెప్పేది, ఆయన ట్వీట్లో జగన్మోహన్ రెడ్డికి, భారతమ్మ గారికి కూడా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ లాస్ట్ లో చెప్పుకుంటూ వచ్చారు మోడీ గురించి, ఇది గురించి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏబిఎన్ ఛానల్లో దీన్నే ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ మోడీకి చెప్పారు, మన అమిత్ షాకి చెప్పారు. చెప్పని తప్పులేదు, పార్టీలో అక్కడ ఢిల్లీలో అందరూ ఉన్నారు కాబట్టి అనుబంధంతో ఉన్నారు. కానీ నాకు తెలిసి అంటే నా ఆలోచనలో విజయసాయి రెడ్డి గారు ఈ కూటమి చేస్తున్న నీచ రాజకీయాలకు తట్టుకోలేకపోయినట్టున్నారు. ఇంకొకటి, నిన్న మొన్న జరిగినటువంటి దావోస్ లో ఫెయిల్యూర్ కావడం వల్ల కలత చెందిపోయినట్టున్నారు. అంటే దావోస్ లో ఒక్క రూపాయి కూడా తేకుండా రాష్ట్రానికి నిధులు తేలేదని చెప్పి, పెట్టుబడులు తేలేదని చెప్పి చాలా కలత చెందిపోయినట్టున్నారు. అదే విధంగా ఈ రాజకీయాలకు, ఆయనకు ఈ నీచ రాజకీయాలకు విరక్తి పుట్టింది. ఈ అంశాల మీద విజయసాయి రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే మీరు కెమిస్ట్రీ ఆన్సర్ చేస్తున్నారండి. అట్లా కాదు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు పరచలేదని చాలా కలత చెందాడు. ఎందుకంటే నేను మధ్యలో మామూలు కలుస్తుంటా, ఆయన చెప్పాడు ఏమి రాజకీయం ఎలా అయిపోతుంది, సెటైర్ వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కూటమి కలత చెంది రాజీనామా చేయడానికి టీడీపీ ఆయన కాదు కదండి. అట్లా కాదు, విజయసాయి రెడ్డి గారితో నాకున్న అనుబంధము, వారితో నేను మాట్లాడుతున్నప్పుడు ప్రజల గురించి వారు ఆవేదన చెందుతూ ఈ సూపర్ 6 అమలు చెందలేదని, దావోస్ లో ఒక్క రూపాయి రాలేదని, ఈ యొక్క రాజకీయాలకు నేను తట్టుకోలేను అన్న పరిస్థితుల్లో. శ్రీకాంత్ గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో విజయసాయి రెడ్డి గారు లీక్ అయిందా ఏంటి మీకు? ఇదే చెప్పబోతున్నారు ఆయన? చెప్తాను సరిగా. ఇప్పుడు ఒకటి సార్, నేను చెప్పేది ఏమంటే 2014లో సీఎం రమేష్ గారు పోయారు, సుజనా చౌదరి గారు బయటకు వెళ్ళారు. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ నట్టని అడిగిన నిలిపోతుంది, నీటిలో మునుగుతున్న నావా అని అందరూ ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు, బీజేపీ లేకపోయి మరి చంద్రబాబు నాయుడిని సేవ్ చేసుకొని వారికి ఉన్న అనుబంధంతో వారికి ఉన్న దీంతో ప్రత్యేక వ్యూహాల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాడా సాయిరెడ్డి గారు? రక్షిస్తాడా సార్? ఈ రాజకీయాల్లో అందరికీ అన్ని వ్యూహాలు ఉంటాయి. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహం ఉండకూడదా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి ఉన్న అనుబంధం వాళ్ళ నాన్న నుంచి కూడా అది అందరూ తెంచుకుంటే తెగే బంధం కాదు వారిద్దరిది. దీంట్లో వ్యూహంలోనే ఒక భాగం అని ఎందుకు అనుకోకూడదు? జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహ రచన చేసినారని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు సుజనా చౌదరిని ఈరోజు మన సీఎం రమేష్ ని పంపించినారని మనం ఎందుకు అనుకోకూడదు? అంటే ఒక కోణంలో నేను ఆలోచిస్తే. కాకపోతే విజయసాయి రెడ్డి గారి అనుంగు శిష్యులు గాని, విజయసాయి రెడ్డి గారు అందరూ గాని అనుకున్నది ఏమంటే రాజ్యసభ వద్దు, మనకు రాజ్భవన్ ముద్దు అనే దాంట్లో ఉన్నారు. అంటే రాజకీయానికి ఫుల్ స్టాప్ పెట్టి ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా ఎందుకు కాకూడదు? ఇది జగన్మోహన్ రెడ్డి రచించిన వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు? ఇవంతా కూడా కారణం ఏమంటే బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, జగన్ గారిని, విజయసాయి రెడ్డి గారిని ప్రతి ఒక్కరి పద్మ వ్యూహంలో వీళ్ళందరూ చిక్కుకున్నారు.